హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వరలక్ష్మి రోజు వ్లాగ్. మార్నింగే ప్రణీత్ అండ్ వాహ్నిత మెయిన్ డోర్కి ఫ్లవర్స్ పెడుతున్నారు. నేను ఫ్లవర్స్ అన్నీ ముందు రోజే తీసుకొచ్చానమాట. చాలా కాస్ట్లీ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనకి మల్లెపూలు ఉంటాయి కదా, అది 1 మూరకి 100 రూపీస్ చెప్తున్నారు. ఓ మై గాడ్ అనుకున్నాను నేను. నా చిన్నప్పుడు నాకు గుర్తు 5 రూపీస్కి ఉండేది. ఎనీహౌ అంత ఇన్ఫ్లేషన్ కదా. దెన్ తర్వాత లోపలికి వస్తే మనకి పూజా రూమ్ ఉంటుంది కదా, పూజా రూమ్కి ఏమో మామిడాకులది ఇలా తోరణము, అది స్విగ్గీలో దొరికింది ఇన్స్టామార్ట్లో. నాకు అది తెప్పించాను, అది కట్టేసాము, చాలా బాగుండింది. ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. నేనే అన్ని దగ్గరుండి చేసుకుందాం అనుకున్నాను. జస్ట్ ముందు రోజు డిసైడ్ అయ్యాను చేసుకుందామని. ఇంకా షాపింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షాపింగే అయిపోయింది. అన్నీ కొనుక్కొచ్చుకున్నాను. అండ్ నాకు ఒక ఆమె మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ ఇస్తా అని చెప్పారు బ్లౌజ్. సో అది ఆమెకి ఒక న్యూ శారీ ఉంది నా దగ్గర. దాన్ని బ్లౌజ్ కోసం ఆమెకి ఇచ్చేసి ఇంకా షాపింగ్ చేశాను. జయనగర్ వెళ్ళాము షాపింగ్కి. జయనగర్లో అన్నీ దొరుకుతాయి అన్నమాట ఒక దగ్గరే. యాక్చువల్లీ ఏంటంటే మా మమ్మీ వాళ్ళకు వరలక్ష్మి వ్రతం ఏమి ఉండదు అనమాట. కానీ ప్రణీత్ వాళ్ళ మమ్మీ ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు. ఆంటీని అడిగాను ఎలా చేస్తారు మీరు అని. సో ఆంటీ ఎలా చేసుకుంటారో చెప్పారు. నాకు అలాగే చేయాలని అస్సలు అన్నారు ఆంటీ. నాకు ఇష్టం ఉన్నట్టు చేసుకోమన్నారు. సో నాకు తోచినంతలో నేను చేశాను. నేనైతే 5 టైప్ ఆఫ్ ప్రసాదాలు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ముందు రోజు నైట్ సోక్ చేసుకోవాల్సినవి మాత్రం సోక్ చేసుకొని మార్నింగ్ లేసి చేసేసాను. ప్రసాదాలు అయిపోయినాయి. ఫస్ట్ టైం నిన్న లైఫ్లో ఒక్కదాన్నే చేశాను. ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది కదా అనిత. 2 అవర్స్ కన్నా ఎక్కువ పట్టింది. చెప్తుంది 3 అవర్స్ పట్టిందంట, నాకు 2 అవర్స్ కాదు. ఇప్పుడు ఫాస్ట్గా డెకరేట్ చేసుకొని రెడీ అయిపోదాము. ఇక నిన్న ఫ్రేమ్ని తీసి నీట్గా తుడిచేసుకొని మళ్ళీ బొట్లు పెడుతున్నాను దేవుళ్ళందరికీ. యాక్చువల్లీ ముందు రోజే డెకరేషన్ చేసి పెట్టుకుంటే మనకి ఇంత హడావిడి ఉండదు కదా మార్నింగ్. బట్ నేనేమో ఎగ్జాక్ట్లీ ముందు రోజే డిసైడ్ అయ్యాను ఈసారి కంపల్సరీ చేసుకోవాలని. అందుకే ఇంత హడావిడి మార్నింగ్. కొంచెం డెకరేషన్ చేసేసి ఇంకా వచ్చి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను. నేను రెడీ అవ్వడానికి నాకు అస్సలు టైం లేకుండే. అప్పటికే ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా చాలా లేట్ అయిపోతుంది. నేను ఫాస్ట్గా దేవుని పెట్టుకుందాం అనేసి ఏదో తోచినట్టు 10 మినిట్స్లో రెడీ అయ్యి వచ్చేసాను. నేను వేసుకున్నది మైసూర్ సిల్క్ శారీ అనమాట. నేను అది లాస్ట్ మంత్ తీసుకున్నాను. ఇంకా న్యూ శారీ వేసుకుందాం అనేసి ముందు రోజే బ్లౌజ్ స్టిచ్ చేయించాను ఫాస్ట్గా. ఇక్కడ ఇంకా దేవుడిని కూర్చోపెట్టేశాను. నాకేమో శారీ డ్రేపింగ్ అంత బాగా రాదు, అందుకే ఇంకా ప్రీ డ్రేపుడు తీసుకొచ్చేసాను. ఆంటీ కలుషం పెట్టారు, సో నేను కూడా పెట్టలేదు. ఇక్కడ ఇంకా దేవుడిని డెకరేట్ చేస్తున్నాను నా జ్యువెలరీతోనే. సో నేను ఫస్ట్ టైం చేసుకున్నాను అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. ఎవరికి ఎలా కావాలో అలా చేసుకుంటే చాలు పూజ. నాకైతే వెరీ పీస్ఫుల్ అండ్ హ్యాపీగా అనిపించింది. బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ పెట్టడం కానీ డెకరేషన్కి ఇదంతా నాకు వాహ్నిత బాగా హెల్ప్ చేసింది. దానికి లాంగ్ వీకెండ్ అండ్ రాఖీ ఉందని రమ్మన్నాను, వచ్చింది. నేను ముందు రోజు కాసు కావాలని చాలా వెతికాను బెంగళూరులో. ఒక 5 to 6 జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళాను, ఎక్కడ దొరకలేదు. ఇంకా 1 గ్రామ్ది గోల్డ్ కాయిన్ పెట్టాను. ఇది న్యూ శారీ బనారస్ది నా దగ్గర ఉంది, అది దేవుడికి పెట్టేశాను. బ్యాంగిల్స్, బ్లౌజ్ పీస్ అండ్ గోల్డ్ కాయిన్ అవన్నీ పెట్టేశాను. తర్వాత ఇంకా యూట్యూబ్లో సాంగ్స్ పెట్టుకున్నాను, అష్టోత్రాలు అండ్ దేవుడి సాంగ్స్ అవన్నీ పెట్టుకొని పూజ చేసేసుకున్నాను. నాకు బుక్ చదవడం అంతగా రాదు అండ్ ఫస్ట్ టైం కదా, నాకు అంత ఓపిక కూడా లేకుండే. ఫుల్ కోల్డ్ అండ్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరందరూ నా కమెంట్ సెక్షన్లో చెప్పండి మా అమ్మవారు ఎలా ఉన్నారో, మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పండి. లాస్ట్ వీక్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం కూడా ఇప్పుడు అయిపోయింది కదా. నేను యాక్చువల్లీ కొంచెం ముందు డిసైడ్ అయినా కానీ మా మమ్మీని రమ్మనేదాన్ని, బాగా హెల్ప్ చేసేవారు నాకు. అండ్ మా మమ్మీ కూడా ఎప్పుడు చేసుకోలేదు కదా, న్యూ ఎక్స్పీరియన్స్ ఉండేది మమ్మీకి కూడా. ఇక నేను ఇంకా 5 టైప్ ఆఫ్ ప్రసాదాలు చేశాను కదా, అండ్ 5 టైప్ ఆఫ్ స్వీట్స్ తెప్పించాను అండ్ 5 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా తెప్పించాను. అవన్నీ ఇక్కడ దేవుడికి పెట్టేశాను. నేను దేవుడికి హారతి ఇచ్చాక ప్రణీత్ కూడా హారతి ఇచ్చారు. తర్వాత కొబ్బరికాయ ఇంకా ప్రణీత్ని కొట్టమన్నాను. నాకు అస్సలు కొట్టడం రాదు, చాలా టైం పట్టిద్ది, అది పగలదు, నాకు చాలా భయం అన్నమాట. ఎప్పుడు ప్రణీత్ తోటే కొట్టిపిస్తాను. పూజ అంతా చాలా బాగా అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ని రమ్మన్నాను ఇంటికి. ఆంటీ వాయనం ఏమి ఇవ్వరంట వరలక్ష్మి వ్రతం రోజు, సో నేను కూడా ఇవ్వలేదు ఈసారికి అయితే. తర్వాత ఫ్రెండ్స్ నన్ను ఇన్వైట్ చేశారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. ప్రణీత్ని ఈరోజు కొంచెం ఫ్రీ పెట్టుకోమన్నాను, నేనైతే లీవ్ పెట్టేశాను. నేను వాయనం తీసుకొని ఇంటికి వచ్చేసాను. వచ్చేసరికి నాకు ఒక కజిన్ ఉంటారు ఇక్కడ, అక్క వచ్చారు. అక్కతో కూర్చొని కాసేపు అలా మాట్లాడాను.
ప్రసాదాలు టేస్ట్ చేయకుండా చేయాలంటారు కదా, అందుకే నేను టేస్ట్ చేయకుండా చేశాను. బాగానే వచ్చాయి. ఒక 3 అయితే బాగున్నాయి, ఒక 2 అయితే ఓకే ఓకే ఉన్నాయి. నేను యూజువల్లీ ఏంటంటే టేస్ట్ చేసి అడ్జస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. బట్ ప్రసాదం కదా, ఎలా ఉన్నా తినేసాము. ఇన్ ద ఎండ్ దిస్ ఈస్ హౌ అవర్ అమ్మవారు లుక్స్. నాకైతే చాలా అందంగా అనిపించారు, చాలా కళగా ఉంది ఫేస్ అని కూడా అనిపించింది. అసలు డే ఎలా అయిపోయిందో కూడా తెలియదు. చూడగానే ఈవినింగ్ వచ్చేసింది. ఈవినింగ్ ఒకసారి నేను మళ్ళీ అన్ని దీపాలు సెట్ చేసి హారతి ఇచ్చాను దేవుడికి. ఒక ఫ్రెండ్ ఈవినింగ్ రమ్మనింది, తన దగ్గరికి వెళ్ళిన తర్వాత లుక్ ఎట్ దిస్ అమ్మవారు, హౌ బ్యూటిఫుల్. నాకైతే చాలా బాగా నచ్చారు. వాళ్ళే శారీ డ్రైప్ చేశారు, భలే బ్యూటిఫుల్గా ఉండే. ఇంటికి వచ్చేసి ఫుడ్ తింటున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ జస్ట్ ప్రసాదం ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను అంతే. ఇక్కడ మా ఫేరో మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. లుక్ ఎట్ హిమ్, హౌ క్యూట్ కదా. అయితే వరలక్ష్మి వ్రతం నా ఓల్ హార్ట్తో చేసుకున్నాను. మీకు మా అమ్మవారు ఎలా అనిపించారో చెప్పండి, అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పండి. ఐ విల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. ఇఫ్ యూ ఆర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. For watching till end. I'll see you all in one more beautiful vlog. Bye bye. Take care.